ప్రస్తుతం ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి అనుకున్నారు? 2024 ఎలా ఉండదు? 2024 అందరికి డౌట్ ఎందుకండి? వచ్చేది టీడీపీ ఎల్లో జెండా ఎగరేస్తారు. న్యాయం గెలిచింది. అన్యాయం ఎప్పటికైనా ధర్మం గెలిచిద్ది, కానీ అధర్మం ఎప్పుడూ గెలవదు. అయితే టైం పట్టిద్ది. అలానే ఓర్పు పెట్టారు, అన్ని బాధలు పెట్టారు కావాల్సినన్ని. ఇంక ఇప్పుడు భయపడి వెనకడిగేస్తున్నారు. వాళ్ళ భయం. నేనే గెలుస్తాను అంటున్నాడు కదా, మళ్ళీ సీఎం నేనే అయ్యేది అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమాత్రం అంటున్నాడు? భయంలో వచ్చే మాటలు అవి, గంభీరానికి మేకవనే పులిలాగా. అవేమీ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ప్రజలు తీర్పు మంచి తీర్పు ఇస్తారండి. ఈసారి ప్రజలు మంచి తీర్పు ఇవ్వలేకపోతే వాళ్ళ బాధలు వర్ణనాతీతం, చెప్పడానికి కూడా అలివి కాదనమాట. ఎలాంటి బాధలు ఉన్నాయంటారు? ఎలాంటి బాధలు అంటే ఏందండి, అసలు ఏది ఒక్కటి కరెక్ట్గా వర్కర్స్కి ఒక వర్క్ ఉందా? సోమరపోతుల్లాగా డబ్బులు వేసి అమ్మఒడి నాన్నఒడి అని వాళ్ళని లైఫ్ ఫ్యూచర్ని దెబ్బతీయటం తప్పితే కష్టంలో సుఖం ఉంటుంది, కానీ సుఖంలో కష్టం కాదు కదండి. కష్టపడాలా. ముందు చూపుగా బాబు గారు మరి పిల్లల భవిష్యత్తును ఫ్యూచర్లో పెట్టుకొని వర్కర్స్ ఎప్పుడైనా ఇంత ఇబ్బంది పడ్డారండి? ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. పని లేదమ్మా, ఇంకా దొంగతనాలు చేయాలా, దోపిడీలు చేయాలా, అవన్నీ కాకుండా ఉండాలి, మంచిగా చేయాలి. మరి మంచి రాముడి పరిపాలన కావాలి, రావణాసురుడి పరిపాలన వద్దని వాళ్ళే అంటున్నారు కదండి. జనంలో వచ్చిన మార్పు మీరు గమనిస్తున్నారుగా మీ మీడియా వాళ్ళకి. ప్రస్తుతం ఏదైతే కరోనా టైంలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేటటువంటిది టీడీపీ వాదనకు సంబంధించి. అదే చంద్రబాబు ఉంటే ఎలా ఉండేది అనుకుంటున్నారు? కరోనా టైంలో కేరింగ్ అంటే బాబు గారు ఉంటే ఏంటంటే, ఇప్పుడు కష్ట సుఖం అంటే ఏంటో తెలిసిన విధంగా ఆ టైంకి స్పందిస్తారండి. ఎక్కడ ఉన్న ఇప్పుడు తుఫాన్లు వచ్చినా ఎక్కడ ఉన్న ముందు పరిగెత్తుతారు వాళ్ళు. వర్షంలో కానీ వీళ్ళు లోపల ఏసీల్లో కూర్చొని అరేంజ్మెంట్లు చేస్తూ కుట్రాపూరితమైన విషపూరితమైన కక్ష సాధింపులతో ఉన్న రాజకీయమే కానీ ఏమన్నా ఒక్క పని అన్నా ముందుకు వచ్చిందండి? ఒక్కటి జనంలో మార్పే చెప్తారు కదండి, మనం చెప్పేది కాదండి. మనం టీడీపీ పార్టీ అని టీడీపీ గొప్పలు చెప్పుకున్నారని అది కాదు, జనం చూస్తున్నారు కదా. ఒక్క మంచి పని, ఒక కక్ష సాధింపు రావటం ప్రజావేదిక పగలగొట్టారు. వాళ్ళని ఎప్పుడెప్పుడు జైలుకి లోపల పెట్టచ్చాలని నేను ఉండొచ్చాను, పెట్టిస్తాను అన్నారు. కానీ ఒక పేపర్ పరంగా నిజాయితీగా చేయలేకపోయారు. మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది? ఇదేంటి కక్ష సాధింపులతోనే ఈ జీవితం 4 ఏళ్ళు అయిపోయింది కదండి, 4.5 సంవత్సరం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు భయం పట్టుకొని ఏదేదో చెప్తే మరి తల్లి చెల్లి కూడా ఎందుకు కాదనుకొని బయటికి వెళతారండి. మరి అన్నయ్యని నమ్ముకొని తిరిగింది ఓట్ల కోసం, మరి అంత వర్క్ చేసింది. మరి అదే తెలుస్తుంది కదండి. ఇంకా తల్లి చెల్లి ఇంట్లో వాళ్ళని నువ్వు కాపాడుకోలేని, మెప్పించుకోలేని మనిషివి, బయట వాళ్ళు ప్రజలకు నువ్వేం న్యాయం చేయగలుగుతావు? నీ వరకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఎలా చెప్పండి? అంతే కదండి. మీకు తెలియదే ఉందండి. ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏంటి అంటే 150 అయినా వస్తాయి అనేది ఒక ఎస్టిమేషన్ అండి. 150. మద్యానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే నాసిరకం మద్యంతో ఏదో ప్రాణాలు పోతున్నాయి అనేటటువంటిది కూడా ఉంది ఆరోపణ. దీనికి సంబంధించి ఏంటి అసలు ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమనుకుంటున్నారు? మద్యపాన నిషేధం చేయకపోగా నాసిరకం మద్యం పంపిణీ చేయడానికి సంబంధించి ఎలా ఖండిస్తారు? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు ఏ రకంగా వచ్చినా ప్రజల ప్రాణాలతో ఆడుకొని, ప్రాణం విలువ కోట్లు 100 కోట్లు ఉన్నా ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. ప్రాణం విలువ అనేది మనిషికి, ఆ ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి బాధలు అవి తెలుస్తాయి. ఈయన సెల్ఫ్గా లోపల ఏసీల్లో ఉన్నాను, నేను ఇది చేస్తున్నాను అని చెప్పి ఒక్కసారి ఏసి చూడు, మాట తప్పను మడమ తిప్పను అని నమ్మించి ప్రజల్ని నుదురి మీద ముద్దులు పెట్టి చేసినందుకు శిక్ష ప్రజలే అనుభవించారు. దానికి ఇప్పుడు కనువిప్పు కలిగి మంచి నిర్ణయం ఇవ్వబోతున్నారు. అది ఇంకా 3 months 4 months తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఎలా వచ్చింది? కేసీఆర్ ఏమన్నారు? నేనే వచ్చేది అని ఇక్కడ తీసుకొచ్చి 22 కార్లు అట్టు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టి స్థలం మొత్తం రియల్ ఎస్టేట్ లాగా వాళ్ళ కేటీఆర్ గారు చేసి ఈయన జైల్లో ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడుతూ అసభ్యకరంగా ఏ డెవలప్మెంట్ లేదని చెప్పన్నారు. డెవలప్మెంట్ చేసింది ఎవరు? మరి ఎందుకు అంత ఐటీ వాళ్ళు ఇప్పుడు అంతమంది ఎందుకు ఈ పరితపిస్తారండి? నేను మంచిదాన్ని కాననుకో, నా కోసం 10 మంది రారుగా. అమ్మో ఏం దగ్గరికి వెళ్తే డేంజరు అని ప్రమాదంగా అలా అయింది ఆయన పరిస్థితి. అది కరెక్ట్ కాదు కదండి. అది థ్యాంక్ యూ మీ ప్రెస్ వాళ్ళకి మరీ థ్యాంక్స్. ఇలా ప్రచారంలో తీసుకెళ్ళి ఎవరేంటనేది నిజాయితీగా ఒప్పుకోవటమే. మనం ఏదో ఇక్కడ వేస్తే ఇది అక్కడ వేస్తే కాదు అని కాదు.
కరెక్ట్ నిర్ణయం ఇస్తే మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ.